ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో టీడీపీ ఇన్ఛార్జ్ నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొన్నటి వరకు తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు రాష్ట్ర క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీంతో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ స్థానం ఖాళీ అయినట్లు అయింది. అయితే ఇప్పుడు తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ పదవి ఎవరికి కేటాయిస్తారన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోందట. నామినేటెడ్ పోస్టులు రాని చాలా మంది ఆశావాహులు ఇన్ఛార్జ్ పదవిపై ఆశలు పెట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి పదవి దక్కించుకోవాలని చాలామంది ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. మహానాడు కన్నా ముందే తిరుపతి ఇన్ఛార్జిని ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ మహానాడు అయిన తర్వాత కూడా టీడీపీ తిరుపతి ఇన్ఛార్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించకపోవడంతో చాలామంది ఆశావాహనంలో ఉన్నారట. ముఖ్యంగా టీడీపీ నేత నరసింహ యాదవ్కు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడం, విజయ్ కుమార్కు ఏపీ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నామినేటెడ్ పదవి రావడంతో వీరిద్దరూ రేస్ నుంచి తప్పుకున్నట్లు అయింది. ముఖ్యంగా తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన స్థానిక నేత శ్రీనివాస్ రేసులో ఉన్నారట. ఆయనే కాదు, ప్రముఖ విద్యావేత్త ఎడిఫై విద్యా సంస్థల అధినేత ప్రణీత్, మబ్బు దేవనారాయణ రెడ్డి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం ప్రధానంగా ఇప్పుడు ఇన్ఛార్జి పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ. దీంతో టీడీపీ ఇన్ఛార్జి పదవి బలిజ సామాజిక వర్గానికే కేటాయిస్తారని సమాచారం. ముఖ్యంగా యువ నాయకుడు ప్రణీత్ టీడీపీ ఇన్ఛార్జి అవ్వడం ఖాయమంటూ ప్రచారం కూడా జరుగుతోంది. సౌమ్యుడు, విద్యావంతుడు కావడంతో పాటు బలిజ సామాజిక వర్గం కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే మరో యువనేత శ్రీనివాస్ కూడా బలిజ సామాజిక వర్గానికి చెందినవారే. ఈయన పేరు కూడా తిరుపతి ఇన్ఛార్జి అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. శ్రీనివాస్కు కలిసి వచ్చే అంశాలలో మొదటిది రాష్ట్ర మంత్రి అచ్చెం నాయుడుతో పాటు తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ సపోర్ట్ బలంగా ఉందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో శ్రీనివాస్ తనదైన శైలిలో రాజకీయ చతురత ప్రదర్శించారట. అలాగే వైసీపీకి చెందిన అసంతృప్తి కార్పొరేట్లను టీడీపీ వైపు తిప్పుకోవడంలో ప్రధాన భూమిక పోషించారట. దీంతో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక టీడీపీ ఖాతాలోకి చేరింది. ఈ మొత్తం ఎపిసోడ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గ్రహించి ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లారని, దీంతో శ్రీనివాస్ ఖచ్చితంగా తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి అవుతారంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారట. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వంశపారీపరంగా రాజకీయ నేపథ్యం ఉన్న మరో సీనియర్ పొలిటీషియన్ మబ్బు దేవనారాయణ రెడ్డి. మొన్నటి వరకు కూడా చైర్మన్ పదవి ఆశించి అది రాకపోవడంతో ఇన్ఛార్జి పదవిపై ఆశలు పెట్టుకున్నారట. మబ్బు దేవనారాయణ రెడ్డి తండ్రి రామిరెడ్డి గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. తిరుపతి ప్రజలలో ఈ కుటుంబానికి బలమైన గుర్తింపు కూడా ఉంది. అదేవిధంగా మబ్బు దేవనారాయణ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డికి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడం, ప్రస్తుతం ఆయన కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ పార్టీలో ఉండడం కలిసి వచ్చే అంశాలు చెప్తున్నారు. ఈ ముగ్గురితో పాటు మరొకరు కూడా కోడూరు బాలసుబ్రహ్మణ్యం కూడా ఇన్ఛార్జి రేసులో ఉన్నారు. ఇతని తండ్రి కోడూరు సుబ్బయ్య టీడీపీ సీనియర్ పొలిటీషియన్. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా ఉండేవారట. అదే ఇప్పుడు సుబ్రహ్మణ్యంకు కలిసి వస్తుందని ప్రచారం జరుగుతుంది. అయితే టీడీపీ ఇన్ఛార్జి రేసులో బలిజ సామాజిక వర్గానికి చెందిన 3, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 1 ఉండడంతో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారే ఇన్ఛార్జి పదవిపై లెక్కలు వేసుకుంటున్నారట. ఇక
ఇక మండల పట్టణ నగర కమిటీల ఎన్నిక ఇంకా జరగలేదు. పలు చోట్ల ఏకాభిప్రాయం కుదరడం లేదు. చాలా చోట్ల పోటీ తీవ్రంగా ఉంది. ఆశావహుల పేర్లు అధిష్టానికంగా చేరాయి. కొన్ని చోట్ల ఒకే పేరు సిఫారసు చేరారని సమాచారం. కానీ అధికారిక ప్రకటనలు వెలువడడం లేదు. పరిశీలకులు మొదలుకుని ఎమ్మెల్యేల దాకా సంస్థానిక ఎన్నికలను సీరియస్గా తీసుకోవడం లేదంటే టీడీపీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయా అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్ళవుతున్నా ఇప్పటిదాకా నామినేటెడ్ పదవులు, పార్టీ కమిటీలు ఏర్పాటు చేయకపోవడంపై కార్యకర్తల్లో అసహనం పెరుగుతోందట. తిరుపతి నియోజకవర్గం 50 డివిజన్లలో దాదాపు అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక పూర్తయింది. నగర కమిటీ మాత్రం ఇంకా పెరిగి ఉండడంలోనే ఉంది. జిల్లా కేంద్రం కావడంతో ఈ కమిటీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా బలిజ, యాదవ, కమ్మ సామాజిక వర్గాల నుంచి పలువురు ఈ పదవి ఆశిస్తున్నారు. మునిశేఖర్ రాయల్, ఆనంద్ యాదవ్, మన్నెం శ్రీనివాసులు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గ పరిశీలకుడు ఆలపాటి రాజా డివిజన్ క్లస్టర్ స్థాయి నేతలను సమావేశం జరిపి వారి అభిప్రాయాలను అధిష్టానికంగా అందజేశారట. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం ఈ సస్పెన్స్కు మరి ఎప్పుడు తెరవేస్తుందో అని 1000 కళ్లతో తిరుపతి టీడీపీ నాయకులు ఎదురుచూస్తున్నారట. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకులను ధీటుగా ఎదుర్కోవాలంటే టీడీపీకి సరైన నాయకుడు అవసరమని కార్యకర్తలు చెప్తున్న మాట. అయితే అందరూ లీడర్లే కావడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తిరుపతిలో టీడీపీ పరిస్థితి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.